ఎల్లో ఆనందరాగం మోగుతుండగా ముఖ్యమంత్రి గారి సందేశం విందాం. ఓకే తమ్ముళ్ళు, కొంచెం వాయిస్ పెంచా. ఈరోజు నేను మలకపల్లి సచివాలయానికి సంబంధించి తాళ్లపూడి మండలం కోవూరు నియోజకవర్గానికి వచ్చాను. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు, ఈ జిల్లా మంత్రులైనటువంటి దుర్గేశం గారు, వేదిక పైనున్న కలెక్టర్ గారు, ఇక్కడ బంగారు కుటుంబాలు ఉన్నాయి, అదే సమయంలో మార్గదర్శులు ఉన్నారు, వారికి గ్రామస్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రతి నెల మొదటి తారీఖు వస్తే పేదల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకొక పక్కన ఎన్డీఏకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఒకసారి పేదల్ని దర్శనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే పేదల సేవలో. నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో మొదటి తారీఖు వచ్చిందంటే నిద్ర లేసిన వెంటనే ఎంత తొందరగా మీకు ఆ డబ్బులు ఇవ్వాలనో అంత చేరవేసే విధంగా ముందుకు పోతున్నాం. మొదటి తారీఖు అనగానే కళకళలాడుతున్నాయి గ్రామాలన్నీ. ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క మొన్నటి వరకు మీరు చూస్తే ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి జీతాలు వచ్చేటివి కాదు, రిటైర్డ్ ఉద్యోగస్తులకి పింఛన్లు వచ్చేటివి కాదు. ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. వాళ్ళంతా కూడా జీతాలపైనే ఆధారపడతారు. అలాంటి జీతాలు రాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. నేను ఒకటే చెప్పాను ఆ రోజు, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరం ఒకే మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాం. సుపరిపాలనలో తొలి అడుగు మొన్ననే 1 సంవత్సరం పూర్తి చేశాం. నా జీవితంలో చాలాసార్లు 4వ ముఖ్యమంత్రి పదవి నాకేం కొత్త కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఎవ్వరికి రాని అవకాశం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. కానీ మొన్న జరిగిన విధ్వంసం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. వ్యవస్థలన్నీ పడకేశాయి. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిపోయింది. డిపార్ట్మెంట్స్ ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. నాలాంటి వాడికి 1 సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరంలో మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, సంక్షేమాన్ని ఎక్కడా తక్కువ చెయ్యం, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాంది పలకతాం. అభివృద్ధి లేకపోతే ఆదాయం పెరగదు, సంపద రాదు. అప్పులు చేస్తే తిరిగి అప్పులు కట్టలేక
అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పులు ఇవ్వరు. అదే మాదిరిగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక సిద్ధాంతంగా నేను చెప్పాను. అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, వచ్చిన ఆదాయం పేదవాళ్ల సంక్షేమానికి మళ్లీ అభివృద్ధి ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూడండి, ఈ యొక్క సంవత్సరంలో ఒక్క పెన్షన్లు మీరు చూస్తే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా లేదు. మన రాష్ట్రంలో మీరు చూస్తే 4,000 ఓల్డేజ్ పెన్షన్, 6,000 దివ్యాంగుల పెన్షన్, 10,000 రూపాయలు లెప్రసీ వచ్చినా లేకపోతే డయాలసిస్ చేసుకుంటున్నా ఇబ్బందులను 10,000 ఇచ్చాం. కొంతమంది బెడ్కి పరిమితమై ఇంట్లో వాళ్ళ సేవలు చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం 4,000, 6,000 ఇస్తే హర్యానాలో 2,500, 2,250, 2,250 ఇచ్చే పరిస్థితికి వచ్చారు వికలాంగులకైతే. తెలంగాణ కూడా రాష్ట్రం రిచ్ రాష్ట్రమైనా వాళ్ళు ఇచ్చే పరిస్థితి. పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ ఉన్నాయి, మనతో దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడంలా, జనాభా దామాషా ప్రకారం చూస్తే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం. మనతో సమానంగా ఏ రాష్ట్రం కూడా చూస్తే దగ్గర 13%, అంటే 100కి 13 మంది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నెలకు 2,750 కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. ఈ ఊర్లో కూడా చూస్తే ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు నెలకు పింఛన్లు ఇస్తున్నాం. దీనివల్ల దగ్గర 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మన తర్వాత తెలంగాణలో 8,000 కోట్లు, కేరళలో 7,200 కోట్లు. ప్రజలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు మీరు ఒక్కసారి చూశారు, 5 సంవత్సరాలు తీసుకున్నారు, పెంచుతూనే పోతానని చెప్పి 200 రూపాయలు పెంచేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచి ఇస్తానని చెప్పి గడిచిన కాలానికి కూడా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, సూపర్ 6 అన్నాం. అవన్నిటి కూడా కట్టుబడి ఉన్నాం. అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించాం. 203 అన్నా క్యాంటీన్లు ఇస్తున్నాం. మా ఆడబిడ్డలకి నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. నా తల్లి కష్టాలు పడింది, అలాంటి కష్టాలు నా ఆడబిడ్డలకు రాకూడదని దేశంలోనే మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ, సిలిండర్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అది గుర్తుపెట్టుకుని ఇటీవల కాలంలో ధరలు పెరిగాయి, వంట గ్యాస్ వాడడం మానేశారు. అందుకే నేను హామీ ఇచ్చా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఇంకా చిన్న టెక్నికల్ ఇబ్బందులుంటే అవసరమైతే 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఖర్చు నేరుగా మీ అకౌంట్లో వేస్తానని కూడా హామీ ఇచ్చాను. మొన్నే మీరు చూశారు, తల్లికి వందనం. నేను ఒకే మాట చెప్పాను, ఈరోజు ఒక్కొక్కరికి 2-3 పిల్లలుంటే
పిల్లల్ని చదివించుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని, ఒకరికే ఇచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు 4, 5, 6 మంది పిల్లలున్నా వాళ్లకు డబ్బులు ఇచ్చిన పార్టీ, 5 మంది ఉంటే 75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. మీరెప్పుడు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమంలో నేను తక్కువ చేయడం లేదు. అదే మరిగా 1వ తరగతి ఇంకా అడ్మిషన్స్ కాలేదు, 11వ తరగతి అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్లు అయిన వెంటనే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. ఒక్క తల్లికి వందనం కార్యక్రమంలో 10,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో వేసి మీ ముఖంలో ఆనందం చూసిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనుకున్నాం. సకాలం నీళ్లు ఇస్తున్నాం. అవసరమైన విత్తనాలు కానీ, క్రిమి సంహారక మందులు కానీ, అదే మరిగా ఎరువులు కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పెట్టడమే కాకుండా, ఒకప్పుడు నేను చూసేవాడిని ఇక్కడే వచ్చి ధర్నాలు చేశాను, తణుకులోనే చేశాను. ఆ రోజు మనం చూస్తే వాళ్లకు నచ్చిన రైస్ మిల్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడి నుంచే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో లేకుంటే కాకినాడ దగ్గర ఇచ్చి మీరు అక్కడికి పోయి 4-5 రోజులు వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఏ రైస్ మిల్లో ఇవ్వాలంటే మీకు దగ్గరుండే రైస్ మిల్లుకి మీ ధాన్యాన్ని నమ్మించే వెసులుబాటు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ధాన్యం కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులున్నా, ఇటీవల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా నేను ఒకటే చెప్పాను, ముందు రైతుకి ఇవ్వాలి. ఇవ్వడానికి అన్ని విధాల శ్రీకారం చుట్టి ధాన్యం ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. మొన్నే ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఇక్కడే మంత్రులు ఇద్దరు చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా మీ అకౌంట్లో వేసావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రం ఈరోజు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం డబ్బులు వేస్తున్నారు. ఈ నెలలోనే వేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, 20,000 రూపాయలు అన్నదాతకిచ్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. మాట నిలబెట్టుకుంటాం. ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా, ఇంకో పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తానని హామీ ఇచ్చాను. తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే యోగాంధ్ర గిన్నిస్ రికార్డు 2 వచ్చాయి. 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎంతో అభిమానంతో ఏం చెప్పినా ఆలోచిస్తున్నారు. నేను కూడా అందుకే ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలని ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాను. ఈరోజు 12 నెలలు అయింది. 12 నెలలు కూడా పింఛన్లు ఇచ్చాను. ఈరోజు 13వ నెల అయింది. 13వ నెల ఇచ్చాను. అయితే నేను రాకపోతే ఎక్కడో ఎక్కడ మన వాళ్ళు సరిగా పని చేయరనే ఉద్దేశంతో నేనే నేరుగా ఒక గ్రామానికి వచ్చినప్పుడు అందరికీ భయం ఉంటుందనే ఉద్దేశంతోనే నేనే వచ్చి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దీనివల్ల మీరు చూస్తే ఇప్పుడే అడిగాను, ఇక్కడ ఇచ్చాయని అడిగాను. 53 మందికి ఇస్తున్నాడు. 2.5 గంటల్లో పూర్తి చేస్తున్నారు. పోటీపడి ఇస్తున్నారు. నాకు కూడా ఒక రికార్డు ఉంది. ఎక్కడైతే మీకు పింఛన్ ఇస్తానే ఆటోమేటిక్గా సెంట్రల్ కంప్యూటర్కి డేటా వచ్చేస్తుంది.
ఏ టైంలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఇవన్నీ కూడా రికార్డులో వస్తాయి. అవి తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. వచ్చిన వ్యక్తి సరిగా మీతో మాట్లాడా? మిమ్మల్ని గౌరవంగా ఓసారి కొంతమంది కూర్చోండి, కొంతమంది మీరు ఒకసారి చూస్తే పెన్షన్ ఇస్తారు, చేదరించుకుంటూ ఇవ్వడం, లేకపోతే ఏదో వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టు ప్రవర్తించడం కాదు. సేవాభావంతో ఇవ్వాలి. పేదవాడిని చులకనగా చూస్తే వదిలిపెట్టనని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. పింఛను డెలివరీ చేయడం ఎంత ముఖ్యమో ఆ పింఛన్ని సేవాభావంతో వాళ్లకు ఇవ్వడం అంతే ముఖ్యం. ఈరోజు మనం చేసే సర్వీస్ పవిత్రమైన సర్వీస్ని పవిత్రమైన బాధ్యతతో చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే కొత్తగా ఈ నెల నుంచి పర్సనలైజ్డ్ వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నాం. మీరు పెన్షన్ తీసుకున్న వెంటనే మీ పేరుతో ఎంత డబ్బులు తీసుకున్నారో యాప్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఎవరైనా తీసుకోకపోతే ఎందుకు ఇంతవరకు పెన్షన్ తీసుకోలేదని సాయంత్రానికి ఒక SMS మెసేజ్ పంపిస్తున్నాను. అంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడానికి, ఏ వ్యక్తి కూడా ఏమరపాటుతో లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇంకొక పక్క ఒకప్పుడు మీరు చూస్తే ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పింఛనిచ్చేవారు కాదు. భర్త గాని పింఛన్ తీసుకుంటా ఉంటే ఆయన చనిపోతే ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ గా భార్యకు వితంతువు పింఛన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం. ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ 2 నెలలు తీసుకోవచ్చు. 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలు ఒకేసారి తీసుకోవచ్చు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2 నెలలు పింఛన్లు తీసుకుని వాళ్ళు 1,20,461 మంది ఉన్నారు. నేను వీళ్ళకి ఇవ్వకపోతే 98,19,00,000 రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. సేవాభావంతో 2 నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల్లో తీసుకున్న వాళ్ళైతే 9,633 మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇది ఒక 12 కోట్లు. ఈ 2 చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా 110 కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే నేను చెప్పాను, ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ మండలం 3,30,00,000 ఖర్చు పెడుతున్నాం. ఈ గ్రామం 33,12,000 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం. 783 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను ఈరోజు కష్టపడేది పేదవాళ్ల కోసం కష్టపడుతున్నాను. మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన. ఓసారి కొన్ని కుటుంబాలని భగవంతుడు సరిగా చూడడు. కొంతమంది దివ్యాంగులైపోతారు, కళ్ళు కనపడవు, నడవలేరు, ఇలాంటి సమస్యలుంటాయి. అందుకే మీరు ఒక్కసారి చూస్తే 500 రూపాయలు పెంచింది. ఆ రోజు 500 నుంచి 3,000 రూపాయలు చేశాను. 5 ఏళ్ళు 1 రూపాయి పెంచలేదు. అలాంటిది 3,000 నుంచి 6,000 రూపాయలు చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలంటే 12 రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేసింది ఫేవర్ కోసరం కాదు, పేరు కోసరం కాదు, మానవత్వం కోసరం చేశా. ఆ కుటుంబాలు పడే బాధ్యత బాధ
నాకు అర్థమవుతుంది. నడవలేని బిడ్డ, చూడలేని బిడ్డ, కుటుంబంలో ఒక వ్యక్తి వికలాంగుడైతే, దివ్యాంగులైతే కుటుంబం అంతా కూడా ఎంత అవస్థపడుతుందో అది అర్థం చేసుకుని వాళ్ళకు ఒక వెసులుబాటు ఇవ్వాలి. దేవుడు సరిగా చూడకపోయినా ఒక ముఖ్యమంత్రిగా, మానవత్వం ఉండే వ్యక్తిగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు అండగా నిలబడ్డానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివన్నీ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్హులందరికీ పింఛన్లు రావాలి. అనర్హులకందరికీ పింఛన్లు ఇవ్వడానికి వీలు లేదు. గడచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వికలాంగుడు కాకపోయినా బ్రహ్మాండంగా కారు డ్రైవ్ చేసే వ్యక్తులకి, ట్రాక్టర్ డ్రైవ్ చేసే వ్యక్తులకి, లారీలు డ్రైవ్ చేసే వ్యక్తులకి వికలాంగులని చెప్పి పెన్షన్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఒక పోలీసింగ్ మారిగా పనిచేయాలి. ఈరోజు సమాజంలో పేదవాళ్ళని ఆదుకోవాలి. అదే సమయంలో రాజకీయ ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు. అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా. ఎక్కడ కూడా నేను ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 సంవత్సరాల అరాచకాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు. కడాన దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాం తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ నాయకులకి, కార్యకర్తలు కూడా చెప్పారు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం, పొలిటికల్ గవర్నెన్స్. ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి మనం వారసులుగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క యువత చాలా మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు. అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్గు. ఆ రోజు గట్టిగా పోరాడాం. పోరాడిన వాళ్లపైన కేసులు, పోరాడిన పార్టీల మీద, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత ఈ రోజు నేను హామీ ఇస్తున్నా. మళ్లీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను గాని మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఓసారి గంజాయి సేవించిన వాడు, డ్రగ్లో వాడే వ్యక్తికి భార్యకు పెళ్ళానికి, భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాను నేను చూస్తే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డల, చిన్న పిల్లల పైన అత్యాచారాలు చేస్తారు. 60-70 సంవత్సరాల వయసుండే వ్యక్తులు. వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా. వీళ్ళంటి వాళ్లపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. తొందరలోనే మీరు చూస్తారు, ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పని చేస్తే 2 నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలనో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరిని వదిలిపెట్టాను.
రౌడీజాన్ని సహించను, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. అందుకే ఆ విషయాలు కూడా ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు నేను చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కొనసాగాలి, సస్టైనబిలిటీ ఉండాలి. ఆడంబ సూరత్వం పనికిరాదు. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే రాక్షసుల మారిగా ఈ పవిత్రమైన యజ్ఞాన్ని భగ్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన కేంద్రం సహకారం ఇచ్చింది. మొన్న ఎన్డీఏగా కలిసాం. 3 పార్టీలు కలిసిన తర్వాత ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. అమరావతికి డబ్బులు ఇచ్చారు. పోలవరాన్ని పూర్తి చేయడానికి 12,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. రైల్వే జోన్ కూడా శాంక్షన్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతా ఉంటే 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని మళ్లీ రివైవల్ కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్ర సహకారం తీసుకున్నాం, ఇటు మన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు యువత ఉంది, మీకు ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చాను. ఏ రాష్ట్రంలో జరగని విధంగా 1 సంవత్సరంలో 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఇవి పూర్తయితే 8,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు మీరు చూస్తే ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు పనులు ప్రారంభమైనాయి. 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు వచ్చాయో 1 సంవత్సరంలో అంతకంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నాం. యువతకు ఏ హామీ అయితే ఇచ్చానో దాన్ని నిలబెట్టుకుంటాను. మొదటి సంతకం చేశాను. మెగా డిఎస్సి 16,500 మందికి ఉద్యోగాలు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని సృష్టించారు. దాన్ని జరగనీయకుండా చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ దుర్మార్గులు. అయినా అప్రమత్తంగా ఉన్నాం. ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 1 నెల లోపల వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మాట కూడా చెప్పాను. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాం. దాన్ని కూడా శ్రీకారం చుడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఏ మాట చెప్పినా ఆ మాట పైన సీరియస్గా తీసుకుని ఆ ప్రయత్నంతోనే ముందుకు పోతున్నాం. ఇంకో పక్క నేను ఒకటి ఆలోచించాను. 2029కి పేదరికం లేని సమాజం, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు 10 రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపించాలని, ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాను. దీనికోసం కొత్త విధానం P4 అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రభుత్వం కొంతవరకు సహాయం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు. వాళ్ళకు కూడా చిన్న చిన్న ఆస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఏదో చిన్న ఆధారం ఉంటే అవి కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి. ఈరోజు ఉదాహరణకు మీరు ఆలోచించండి. మేము కూడా చిన్నగానే పుట్టాం, మీ మారిగానే మామూలు కుటుంబంలో పుట్టాం. నేనే కాదు, ఎక్కుండే రామానాయుడు కానీ దుర్గేశం గారు కానీ వెంకటేశ్వరరావు కానీ అందరం మాకు దేవుని కృప వల్ల మేమందరం కూడా అంచెలంచెలుగా పెరిగాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు మామూలు కుటుంబమే. మనమందరం ఆరాధించే ఎన్టీ రామారావు గారు ఒక మామూలు కుటుంబమే. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబమే. కడాన ఎవరైతే అంబేద్కర్ గారు ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలోనే పుట్టాడు.
ఆయన జీవితాన్ని మీరు చూస్తే ఆ రోజుల్లో బరోడా రాజు ఆయన చదువుకోవడానికి ముంబైలో 10 రూపాయలు ఇచ్చాడు నెలకు ఆ రోజుల్లో. అదే సమయంలో లండన్కు పోవాలంటే నెలకు $12 ఇచ్చాడు. ఆ సహాయంతో బాగా చదువుకొని మేధావిగా తయారై దేశానికి రాజ్యాంగం రాశాడు. ఇది ఇప్పటికే కాదు, చరిత్రలో చిరస్థాయిగా ప్రతి ఒక్కరి గుండెల్లో మిగిలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను చెప్పింది, అందరం సమాజం వల్లనే పైకొచ్చాం. పైకొచ్చిన 10% మార్గదర్శకులుగా ఉండాలి. ఎవరైతే కిందన ఆదాయం లేని కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఉండాలి. ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని గాని మీకు శక్తి ఉంటే 5, 10 ఇంకా శక్తి ఉంటే మీ శక్తి మేరకు ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారో తీసుకుని మీరు వారి యొక్క అభివృద్ధి. నేను ఒకటే చెప్తున్నాను, అందరికీ తెలివితేటలున్నాయి. ఓసారి కొంతమందికి ఆ అవకాశం ఉండదు. ఈరోజు ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది నా పక్కనే, డిగ్రీ చేసింది, కెమిస్ట్రీ చేసింది. ఆశయం ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని, లేకపోతే డిఫెన్స్లో పనిచేయాలని. కానీ తల్లిని చూస్తే 3 ఆడబిడ్డలు. ఒక ఆడబిడ్డ అయితే దివ్యాంగురాలు, ఇల్లు కూడా లేకుండా అవస్థపడే పరిస్థితి. ఇలాంటప్పుడు మేము ఆ కుటుంబానికి సహాయం చేయగలుగుతాం. కానీ తెలివైన వాళ్ళు ఒక్కరుగా నుండి వాళ్లకు అప్పుడప్పుడు గైడెన్స్ ఇస్తే కొంత ఆర్థిక సహాయం కానీ కొంత వాళ్ళు ఏం చేయాలనో సమయస్ఫూర్తిగా ఆలోచనలు ఇవ్వగలిగితే ఆ అమ్మాయి నిలదొక్కుంటే ఆ కుటుంబం పైకి వచ్చే అవకాశం వస్తుంది. నేను అందుకనే దీనికి ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాను. ఇప్పటికే 1 లక్ష బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారు. దగ్గర ఒక 10,000 మంది మార్గదర్శులు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాం, ఇది మీ బాధ్యత. సమాజం మనకు గౌరవం ఇచ్చింది, అవకాశాన్ని ఇచ్చింది. తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనకుంది. ఈరోజు మీరు చూస్తే బిల్ గేట్స్ ఉన్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రపంచంలోనే కోటీశ్వరుడు. డబ్బులు సంపాదించాడు. సంపాదించిన డబ్బుల్ని 99% తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నాడు. మొన్నే వేదాంత ఒక పెద్ద కంపెనీ 75% తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈరోజు మన ముందర కనపడుస్తున్నాయి. కడాన మిగిలేది మీరు సమాజానికి ఏం మంచి చేశారో అదే శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్నో ఇబ్బందులున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయల రాష్ట్రానికి అప్పులున్నాయి. మీ కష్టాలు బోలెడన్ని కష్టాలున్నాయి. ఒక పక్క అప్పులు తీర్చాలి, వడ్డీ కట్టాలి, సంపద సృష్టించాలి, కేంద్ర సహకారం తీసుకోవాలి, మళ్ళా మీ కష్టాలు తీర్చాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ చూశారు పోలవరం 5 ఏళ్లు పోలవరాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మీరే చూశారు. ఆ రోజు నేను డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా కావాలని కక్ష తీర్చుకునే విధంగా పోయి డయాఫామ్ వాల్ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్లీ దాని మీద శ్రద్ధ పెట్టాం. భగవంతుడు మళ్లీ నాకే అవకాశం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసే అవకాశం. అందుకే శ్రద్ధ పెట్టాం. రామానాయుడు గారిని చాలా క్లియర్ గా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను. ఆ దిశగా
ఆ దిశగా అడుగులేస్తున్నాం. విదేశ నిపుణులు కూడా పిలిపించాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టు కాదు. ఓసారి ఉధృతంగా వరదలు వస్తాయి. దేశంలో ఎక్కడా రాని విధంగా 50 లక్షల క్యూసిక్స్ వరదొచ్చే ఏకైక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు కానీ ప్రమాదంలో పడితే చాలా సమస్యలు వస్తాయి. డిసెంబర్ కంతా డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. అత్యున్నతమైన ప్రపంచంలో ఉండే ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీనికి సూపర్వైజ్ చేస్తున్నారు. ఆ రోజు మీరు చూస్తే 5 ఏళ్లు 4% పనులు పూర్తి చేసి, నేను 1 సంవత్సరంలో 6% పూర్తి చేసి 2 ఏళ్లలో ఇప్పటికి 82% అయింది. 2 ఏళ్లలో ప్రాజెక్టుని పూర్తిగా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఇక్కడే మినిస్టర్ గారు ఉన్నారు, టూరిజం మినిస్టర్ గారు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు కావాలంటే, ఉపాధి కావాలంటే టూరిజానికి చాలా ప్రాధాన్యత ఉంది. నేనే ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాను. నా లెక్క ప్రకారం ఇప్పుడు 3వసారి పుష్కరాలు మళ్ళీ నేనే చేయబోతున్నాను. మొట్టమొదటిసారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాను. 2వసారి మళ్ళీ మన రాష్ట్రంలో చేశాను. ఇది 3వసారి మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి. మన సాంప్రదాయం, ప్రకృతిని మనం ఆరాధించడం మన సాంప్రదాయం, నదుల్ని పూజించడం మన యొక్క సంస్కారం. అందుకే మొన్న మీరు చూస్తే గంగా ఏదైతే పుష్కరాలు వచ్చాయో, ఏ విధంగా కుంభమేళ వచ్చిందో చాలా బాగా చేశారు. అవన్నీ స్టడీ చేయమన్నాను. మంత్రులతో కమిటీ వేశాం. మీకు అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పనులు ప్రారంభమైనాయి. ఇటు కొవ్వూరు సైడ్ అయితే నాకు బాగా జ్ఞాపకం. అప్పుడు కొన్ని టెంపుల్స్ అన్ని కట్టించింది నేనే కట్టించా. ఆ సైడ్ కూడా రాజమండ్రి అంతా కూడా ఘాట్లన్నీ నేనే కట్టించా. ఇప్పుడు రిపేర్ చేయడమే కాకుండా అదనపు బ్యూటిఫికేషన్ కూడా చేసి ఏం చేయాలనో అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టూరిజంలో మొన్నే కేంద్ర మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీ అధ్యక్షులు అందరూ కలిసి 95 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఏమేం చేయగలుగుతామో చేసి, ఎందుకంటే దీనికంటే మించిన ప్రదేశం ఉండదు. గోదావరి ఒక పక్క, ఇంకో పక్క మీరు చూస్తే కడియం నర్సరీ, ఇంకో పక్క చూస్తే పోలవరం నుంచి భద్రాచలం వరకు పాపికొండలు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడా ఉండదు. ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేస్తా ఉంటే మీరు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటే, యోగాని ఏ విధంగా అయితే చేశామో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతుంది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రగా చేసే బాధ్యత, మీ అందరికీ ఆదాయం పెంచి ఆరోగ్యాన్ని పెంచి ఆనందంగా ఉండే చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నా. అదే సమయంలో నేను కాషన్ కూడా చేస్తున్నా. మనం అందరం కష్టపడతాం, మనం చేసే పని మనం చేస్తాం. ఒకప్పుడు రాజకీయాల్లో రౌడీలు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు రాజకీయాల్లో రౌడీలు వస్తున్నారు. రౌడీలే నేతలుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా ప్రమాదం.
ఓసారి నాకే బాధేస్తుంది. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ప్రతి ఒక్క అడుగు కూడా ఆచి చూచేస్తాను. ఏదైనా జరిగితే 2 సార్లు ఆలోచిస్తాను ఎక్కడ తప్పు జరిగిందో కరెక్ట్ చేయడానికి. ఈరోజు ఏదైతే పాయకరావుపేట ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సరిగా భోజనం పెట్టలేదని ఇమ్మీడియట్ గా కొండే ఆఫీసర్ని సస్పెండ్ చేశాను. చెప్పిన తర్వాత వినకపోతే వదిలిపెట్టనే మెసేజ్ ఇవ్వడానికి, పిల్లల పట్ల ఏమాత్రం కూడా అజాగ్రత్త పనికిరాదని చెప్పడానికి వాళ్ళని సస్పెండ్ చేశాను. నేను ఆఫీసర్లందరికీ గౌరవిస్తాను, ప్రజాప్రతినిధులు కూడా గౌరవిస్తాను. కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది చిత్తశుద్ధితో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. అది లేకపోతే చాలా ప్రమాదం. అలాంటి నాకే మోసం చేశాడంటే 19లో నేనే ముఖ్యమంత్రి. తెల్లవారితో నిద్రలేశాను. నిద్రలేస్తే సాక్షి టీవీలో స్క్రోలింగ్ వచ్చింది. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏం చేస్తాం మనం? అందరూ నమ్మతామా లేదా? తమ్ముళ్ళు నమ్ముతారు కదా. నేను కూడా నమ్మాను. నా దగ్గరుండే ఇంటెలిజెన్స్ చెప్పలేదు, మా చీఫ్ సెక్రటరీ చెప్పలేదు, మా ఎమ్మెల్యేలు చెప్పలేదు. నమ్మాం. ఎందుకో గాని సునీత గారికి డౌట్ వచ్చింది, ఆయన కూతురికి. ఆవిడ చెప్పింది పోస్ట్ మార్టం చేయించమని. అప్పటికే ఏం చేశారు, మా కొండే సిఐ, ఆ సిఐ అక్కడే ఉన్నాడు. రూమ్ అంతా నెత్తురుంది, కడిగేశారు. బెడ్లు కూడా కడిగేశారు. కొత్త బెడ్షీట్ వేశారు. వేసి ఒక బాక్స్ తెప్పించారు, కుట్లేశారు, అందులో పెట్టేసి అంత్యక్రియలు తీసుకుపోవడం రెడీ అయిపోయారు. ఆ సమయంలో పోస్ట్ మార్టం జరిగితే ఇది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని తేల్చారు. అందరితో ఆగిందా? మీరైతే చేయగలుగుతారా? అప్పుడు ఇమ్మీడియట్ గా నిన్నటి వరకు మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు మా బాబాయ్ చనిపోయాడు, చంపేశారు, నేను అనాథ అయిపోయాను నాటకాలు ఆడాడు. ఆ నాటకాలు ఆడితే నేను కూడా ఆశ్చర్యపోయాను, 1 గంటలోనే మాట మార్చేశాడని. ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయానికంతా ఇంకొక మాట మార్చేసి సాక్షి పేపర్లో మీరు చూస్తే కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర. ఒక ముఖ్యమంత్రిని, నేనే నిస్సహాయుణ్ణి. అదే గాని చంపిన రోజున ఆ టైంలో గాని అందరినీ అరెస్ట్ చేసుంటే ఏం తమ్ముళ్ళు ఏం జరిగేది? రాష్ట్రానికి మంచి జరిగేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది జరిగింది. నిన్నొచ్చారు. నేను ఎక్కడికి పోయినా 5 ఏళ్ళు ఎక్కడా బయట రానేలేదు. ఇంటికి కూడా తాళాలేసి, గేట్లకు తాళాలేసి బయట రానియకుండా ఏదించారు. విశాఖపట్నం పోతే, తిరుపతికి వెళ్తే ఎయిర్పోర్ట్ని తిరిగి పంపించారు. నేను ఆ పని చేయదలుచుకోలేదు. మొన్న వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు? గంజాయి బ్యాచ్ రౌడీని పలకరించడానికి, రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? అక్కడ పోయి మొత్తం మార్కెట్ కమిటీ అంతా విధ్వంసం చేశారు. నిన్న పోయారు. 1 సంవత్సరం మునుపు చనిపోయాడు. నేను ముఖ్యమంత్రి కాలా అప్పటికి. నేను జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే అంత మునిపే చనిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న పోయాడు. పోతే బల ప్రదర్శన, రౌడీయిజం, ఇష్టానుసారంగా పోలీసులు చెప్పారు మీరు వెళ్ళండి, తక్కువ మందితో వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పరామర్శించండి, రండి. మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద ప్లేస్లో పెట్టుకోండి. ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి అక్కడ తొక్కేస్తే ఏమవుతారు వద్దని చెప్పి సజెషన్ ఇస్తే వీళ్ళు చేసిన పని ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరమో మీరు ఆలోచించండి. మీరెక్కడన్నా పోతా ఉంటారు కారులో, ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది,
ఏం చేస్తారు మీరు? నిలబెడతారా లేదా? మానవత్వంతో హాస్పిటల్కి తీసుకుపోతారా లేదా? మీరు ఏం చేస్తారా? చేస్తారా లేదా? చేస్తామంటే జైలుపైకి ఎత్తండి. మనకు అది జరిగినప్పుడు అది కోరుకుంటామా లేదా అని నేను అడుగుతున్నా. అలాంటిది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కను మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు. హిట్ అండ్ రన్ అంటే నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు. ఏమంటున్నారు? నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని. భగవంతుడు ఓసారి పంపిస్తా ఉంటాడు. ఈసారి నేను ఏమాదలుచుకోవాలా? నేను అంతా ఇన్ఫర్మేషన్ సంపాదించమంటే మా పోలీసులు తీసుకుంటే క్లియర్ కట్గా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో కూడా సాక్ష్యాలు వచ్చాయి. ఈయన కారు కిందనే పడ్డాడు, వీళ్ళు లెక్క పెట్టుకోలేని చెప్పి చాలా క్లియర్గా వచ్చింది. ఎవిడెన్స్ ఉంది, వీడియోస్ ఉన్నాయి. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? నేను ఎలాంటి వాళ్ళతో రాజకీయం చేస్తున్నాను? నా జీవితంలో నేను ఎక్కడ కూడా ఒక వ్యక్తిని కొట్టింది కానీ నా మీద కేసులు పెట్టించుకున్నది కానీ ఎక్కడా లేని పరిస్థితిలో ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను, చేస్తే ఇలాంటి ఇబ్బందులు. అందుకే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే మీ అబ్బాయికి పెళ్లి చేయాలంటే 7 తరాలు వెనక్కి చూస్తారు. చూస్తారా లేదా? పుట్టు మచ్చలు కూడా చూస్తారా లేదా? అవునా లేదా? కానీ రాష్ట్రంలో మాత్రం నాయకుడు కావాలంటే గుడ్డిగా ఓటేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కులము, మతము లేకపోతే తప్పుడు సమాచారం చెప్తే నమ్మడం ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన భవిష్యత్తు ముఖ్యం. ఇక్కడ మేమందరం ఉన్నాం, సిన్సియర్గా పనిచేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మీరు చూస్తే దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. అలాంటి సమర్థవంతమైన నాయకుడు, ఒక స్టేబుల్ లీడర్షిప్. 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చాం ఆర్థిక వ్యవస్థలో. తొందరలోనే 3వ స్థానానికి వస్తాం. ఆయన ఆ విధంగా చేసినప్పుడు నాకొక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నా. ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీతో సాధ్యం. నిన్నే మీరు చూశారు, నేను వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చా. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు, ఆఫీసు పోయే పని లేదు. 510 సర్వీసులు యాజ్ ఆన్ టుడే వాట్సాప్ గవర్నెన్స్లో ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి 100% ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా మీరు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. వాట్సాప్ గవర్నెన్స్ పైన మీకు అందరికి అవగాహన ఉందా? తెలుసు అంటే చేతులు పైకెత్తండి. వాట్సాప్ గవర్నెన్స్ అంటే మీ ఫోన్లో మెసేజ్ పెడితే పనులు అవుతున్నాయా? అవుతున్నాయని తెలిసిన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఇంకా కొంతమంది ఆడవాళ్ళకి అందరికి తెలియడం వల్ల ఏం తల్లి ఉపయోగించుకోవడం వల్ల ఫోన్లు అయితే వాడుతున్నారా? ఫోన్లు వాడుతున్న చేతులు పైకెత్తండి. ఫోన్లు వాడలేదనే వాళ్ళు చేతులు పైకెత్తండి. ఫోన్ వాడలేని వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారు. ఒకప్పుడు నేను ఫోన్ అంటే 95, 96లో ఆనాటి నాయకులు ఫోన్ తిండి పెడుతుందా అన్నారు, కూడు పెడుతుందా అన్నారు, నన్ను విమర్శించారు. అంతా కూడా 25 ఏళ్లే. ఇప్పుడు భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు.
అవునా కాదా? ఆ స్టేజ్కి వచ్చేసారు. అందుకే నేను ఆలోచించేది, ఆ ఫోన్తోనే మీ జీవితాల్లో వెలుగులు రావాలని, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని. 25 ఏళ్లలో మీరు చూశారు. ఈరోజు చదువుకున్న వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ ఆదాయం మన వాళ్ళు సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ $50,000 సంపాదిస్తే సంవత్సరానికి మన వాళ్ళు $1,20,000 సంపాదిస్తున్నారు. వాళ్ళకంటే రెట్టింపు. అది తెలుగువాడి సత్తా. అది చూపించిన పార్టీ ఈరోజు ఆ రోజుట్లో ప్రారంభించిన తెలుగుదేశం ఎన్డీఏ ఈరోజు సాధ్యమైంది. నేను అందుకే నిన్న క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా మాట్లాడా. క్వాంటమ్ వ్యాలీ మన పిల్లలు మిరాకల్స్ లాంటి పిల్లలు, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఓసారి మీరందరూ కూడా బాగా తెలివి ఉంది, కానీ ఒకసారి ఎక్స్ట్రా స్మార్ట్గా తయారవుతారు. అప్పుడే ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా నేను అన్ని ఇచ్చినా కూడా ఇంకా ఏదో కొరతగా, సాధ్యాసాధ్యాలు ఉంటాయి. ఒకే రోజు ఏది అన్ని కూడా సాధ్యం కావు. సంవత్సరం మీ జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా, మీ ఆదాయం పెరిగిందా లేదా చూసుకోవాలి. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం రాష్ట్రంలో తలసరి ఆదాయం 30,000 రూపాయలు పెంచాం. 30,000 రూపాయలు పెంచామంటే అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దీన్ని ఇంకా పెంచుకుంటూ ఎవరైతే చివరి వ్యక్తులు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళను కూడా పైకి తేవడం కోసం P4 తీసుకొస్తున్నామని కూడా చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు వచ్చినప్పుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు. నేను చేయాల్సిన పనులన్నీ చేస్తున్నా. మీరు కూడా పూర్తిగా అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ పిల్లలందరూ వచ్చారు. తల్లికి వందనం ఇస్తున్నానని వారంతా కూడా పిల్లలందరూ వచ్చారు. వాళ్ళందరికీ చెప్తున్నా, మీ అందరికీ తల్లులు చెప్తున్నా, తండ్రులు చెప్తున్నా, ఆ పిల్లల్ని బాగా చదివించే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, ఇప్పుడు ఇక్కడ బంగారు కుటుంబాలు, అదే మరి మార్గదర్శులు ఉన్నారు. ఒకరిద్దరిని మాట్లాడిస్తాం. ఏ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రమ్మ, మళ్ళీ 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 ఇది అయిపోయినాక ఆ పక్కన నిలబడుకోండి. నేను పోయేటప్పుడు మాట్లాడి తీసుకుంటాను. బయట రమ్మ, ఒక్క నిమిషం అరవద్దండి. నమస్కారం. చెప్పమ్మా, నీ పేరు చెప్పమ్మా. నా పేరు ములపర్తి నవ్యశ్రీ అండి. ములపర్తి నవ్యశ్రీ నా పేరండి. మా అమ్మ మా నాన్నగారు కూలి పని చేస్తూనే బతుకుతారండి. రెక్కాడితే కానీ డొక్కాడిన జీవితాలండి మావి. అటువంటిది మేము ముగ్గురం ఆడపిల్లమండి. అందులో మొదటి కుమార్తె నేను. నా పేరు నవ్యశ్రీ. ఒక అమ్మాయి వికలాంగురాలండి. పుట్టుక నుంచే తన పని తను చేసుకోలేదండి. మా అమ్మాయి చేయాలి ఏ పనైనా కూడాను. అటువంటిది మీ మీ పరిపాలన, బాబు గారి పరిపాలనలోనే మాకు అప్పుడు పెన్షన్ మంజూరీ చేయించారండి. అలానే బాబు గారి పరిపాలన మాకు ఇదివరకు ఇల్లు కూడా ఉండేది కాదండి. ఒక అద్దెంట్లో ఉండేవాళ్ళమండి. మేమందరం కూడా అక్కడే తిని అక్కడే ఉండేలాగా ఉండేదండి. అటువంటిది బాబు గారి పరిపాలనలోనే మాకు కాలనీ శాంక్షన్ చేశారండి. బాబు గారికి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే అప్పుడు గత ప్రభుత్వం మారాక అంతకుముందు మాకు కాలనీ ఇప్పించారు, సగం నిర్మాణం జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు జగన్ పరిపాలన వచ్చాక మాకు ఎటువంటి ఫండ్స్ కానీ ఏమీ రాలేదండి. అలాగే సగం నిర్మాణంలోనే ఉందండి మాకు. ఇంకా డోర్స్ కానీ అవి ఏం పెట్టించలేదండి. అప్పుడు మీరే నిర్మాణం మొదలు పెట్టారు. ఇప్పుడు పూర్తి చేయాలని మిమ్మల్ని హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి. అలాగే నా చెల్లి, మేము ముగ్గురం ఆడపిల్లమండి. మా చెల్లిని కూడా మేము ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదివిస్తున్నామండి. అలాగే మా అమ్మ కూడా అనారోగ్యంగా ఉంటుందండి. మా నాన్నగారితో ఒకళ్ళు కష్టపడి చేస్తేనే మాకు ఇల్లు గడుస్తుందండి. అటువంటిది ఇప్పుడు నేను ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందని నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి. బీఎస్సీ కెమిస్ట్రీ నేను, ప్లస్ ఎన్సీసీ కూడా చేశానండి. ఇంట్లో గడవట్లేదని నేను కూడా మానేసి ఇంకా ప్రైవేట్ స్కూల్లో టీచర్ కింద చేస్తున్నానండి ప్రస్తుతానికి. అక్కడ 10,000 ఇస్తారండి. అక్కడ చేస్తున్నానండి ప్రస్తుతానికి.
నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తే నా కుటుంబాన్ని పెంచే బాధ్యత ఇప్పుడు నా మీదే పడిందండి. ఎందుకంటే ఎల్లకాలం తల్లిదండ్రులు కష్టం మీద ఉండడం కష్టం కదండి. అందుకనే మీరు ఏదన్నా మార్గం చూపిస్తారని మీకు హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి. అలాగే మా చెల్లి విషయంలో కూడా కొంచెం ఆలోచించమని చెప్తున్నానండి. ఈ అవకాశం నేనేమో తప్పులు మాట్లాడుతుంటే సదాగా మనకు క్షమించమని చెప్తున్నానండి. ఇక్కడ బంగారు కుటుంబం ఈ అమ్మాయిని ప్లీజ్ కా మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆ ప్రొఫైల్ చూశారు, స్టడీ చేశారా? చెప్పండి, మీరు స్టడీ చేస్తుంటే ఏంటి మీ అభిప్రాయం ఏంటి, ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఈ అమ్మాయిని బంగారు కుటుంబంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. అదే సమయంలో మార్గదర్శిగా వారిని సెలెక్ట్ చేశాం. ఆయన ఈ అమ్మాయి సమస్య చెప్పింది, ఆయన కూడా స్టడీ చేశాడు. ఏ విధంగా ఆదుకుంటారో ఒకసారి ఐడియా ఇస్తాడు. అందరికీ నమస్కారం అండి. మన విజనరీ లీడర్ ఎప్పుడు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్న మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నా నమస్కారం. ఇందాక చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు నేను కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చానండి. నా చదువు అంతా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. తర్వాత స్కాలర్షిప్ తెచ్చుకుని బిర్లా ఇన్స్టిట్యూట్ అయినటువంటి బిట్స్పిల్ అని రాజస్థాన్లో నుంచి నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో PhD కంప్లీట్ చేశాను. తర్వాత మన ప్రాంతానికి ఏదైనా చేయాలని ఇదే తాళ్ళపూడి మండలంలో ఠాగూర్ ల్యాబొరేటరీస్ అనే సంస్థను ప్రారంభించామండి. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు ఆ సంస్థ స్టార్ట్ అయింది కూడా 2017 సంవత్సరంలో మన గత ప్రభుత్వంలో సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసిన సింగిల్ విండో పథకంలో చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ సంస్థ నుంచి 1500 మందికి మేము జీవనోపాధి కల్పించగలిగామండి. దాంట్లోనే 90% మంది మన గ్రామాల నుంచే తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పటివరకు మాకు P3 వరకు తెలుసండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. దేశంలో ఎక్కడా లేని విధంగా 4వ Pని పీపుల్ అని ఇంట్రడ్యూస్ చేసి జీరో పవర్టీ స్కీమ్ కింద మన సీఎం గారికి వచ్చిన ఆలోచనని మనం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అండి. ఇది దేశంలోనే ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. సో మా వంతు బాధ్యతగా మేము ముందుకు వచ్చామండి. ఈ కుటుంబం స్టడీ చేసాం. వాళ్ళకి అన్ని రకాలుగా చదువు కోసం, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళకి రేపొద్దున మంచి భవిష్యత్తు తీసుకొచ్చి పవర్టీ లైన్ నుంచి పైకి వచ్చి బెటర్ స్టాండర్డ్ ఉండేలాగా మేము బాధ్యత తీసుకుని అన్ని చూసుకుంటాం సార్. టెంపరీగా ఏం చేయగలుగుతారు? ఈ అమ్మాయిని, ఆ అమ్మాయి BSc, ఆ ఇంట్లో ఒక అమ్మాయి దివ్యాంగురాలు, ఇంకొక అమ్మాయి ఏం చేస్తుందమ్మా? BSc నర్సింగ్ చదువుతుందండి. ఇంకొక అమ్మాయి BSc నర్సింగ్ చేస్తుంది. అవునండి. ఇప్పుడు ఈవిడ అమ్మా నాన్న ఇద్దరు కూలి పని చేస్తారు. ఎట్లా చేస్తారు? 5 మంది కదమ్మా? 5 మంది. 5 మంది. నువ్వు కూడా అమ్మా, నువ్వేనా? ఇట్లా మీ ఇద్దరు రండి, ఇట్లా ఇక్కడ నిలబడుకోండి. ఆ పాపను తీసుకొచ్చి నిలబెట్టు. మెల్లిగా మెల్లిగా. ఇట్రా అమ్మా. నీ పేరేంటి? శ్రావణి అండి. పక్కన నువ్వు కూతురా? నాన్నగారండి. మీ నాన్నగారు. ఇట్రా, నువ్వు పట్టుకో, అమ్మాయిని నువ్వు పట్టుకో. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. ఈ కుటుంబాన్ని చూసావు, ఇంకొక అమ్మాయి BSc నర్సింగ్ చేస్తా ఉంది. ఇప్పుడు నువ్వు ఎట్లా వీళ్ళని, నువ్వేం పని చేస్తావా? కూలి పని. నువ్వు కూడా అమ్మా? ఆవిడిద్దరూ కూలి పని చేస్తారు. ఈ అమ్మాయిని కష్టపడి BSc ఇచ్చారు. ఈ అమ్మాయి పాపం ఇబ్బందుల్లో ఉంది. దివ్యాంగురాలు, తెలివితేటలున్నాయి, కమిట్మెంట్ ఉంది. ఆ అమ్మాయికి కూడా మనం కానీ పని చేసుకునే అవకాశం ఇవ్వగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ కుటుంబానికి ఇప్పుడు ఒక 6,000 రూపాయలు దివ్యాంగురాలు పెన్షన్ ఇస్తున్నాం. ఇల్లు పెండింగ్ పడింది, ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఆ ఇంటిని పూర్తి చేసే బాధ్యత నాది. అది కూడా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేపిస్తాను. దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఇక్కడి నుంచి ఈ కుటుంబాన్ని, 3 పిల్లల్ని, వీళ్ళిద్దరిని, ప్రజల్ని ఒక ఆస్తిగా, అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి పాపం ఏం చేయలేదు అని వదిలేస్తూ ఉంటాం. వాళ్ళు కూలి పని చేస్తారు కాబట్టి వాళ్ళకేం పని, కూలి పనే కదా, మనం ఏం చేయలేమని వదిలేస్తాం వాళ్ళ కర్మని. అట్లా కాదు. మీరు స్కిల్ బిల్డింగ్ చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతూ ఈ 3 పిల్లల జీవితాన్ని బాగు చేసే బాధ్యత నేను నా చేతుల మీద నుంచి మీ చేతుల మీదకి అప్పచెప్తున్నా. ఏం చేస్తారో చెప్పండి మీరు. తప్పనిసరిగా బాధ్యతను తీసుకుంటాం సార్.
మొత్తం ఈ ఫ్యామిలీని పిలిపించుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం సార్. అప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిస్తాం సార్. ఎంఎస్సీ చేయిస్తాం అమ్మాయి చేత. తర్వాత అమ్మాయికి జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా సంస్థలోనే జాబ్లో కూడా తీసుకుంటాం సార్ ఆవిడని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇద్దరు కూడా ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేయించచ్చు మీరు. వీళ్ళిద్దరిని చదివిస్తే జీవితాలు బాగుపడతాయి. ఈ అమ్మాయిని ఎంఎస్సీ ఉద్యోగం, ఆ అమ్మాయిని కూడా ఎంఎస్సీ నర్సింగ్ చేసి బెస్ట్ ఉద్యోగం ఇప్పించడం ఒకటి. వీళ్ళిద్దరూ ఏ పని చేసుకోగలుగుతారో వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి స్కిల్స్ డెవలప్ చేసి కొంత ఆదాయం వచ్చేట్టుగా చేయడం. ఈ పాపను ఏం చేయగలుగుతారో కూడా ఆలోచించండి. అలాగే అండి. కలెక్టర్ గారు కూడా మాకు చెప్పారండి. ఆవిడతో కూడా మేము కన్సల్ట్ చేసి ఏం చేయగలిగితే బెస్ట్ మేము చేస్తాం సార్. ఈ ఫ్యామిలీ మీరు కొంత డబ్బులు పెట్టుకుంటారు కదా? పెట్టుకుంటాం సార్. నమ్మకమే కదా? నమ్మకమే సార్. ఒక రోజు కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత పైకి వచ్చారో అంత పైకి తేకపోయినా వాళ్ళ తర్వాత వీళ్ళ బాగు చేసే బాధ్యత మీది, చేస్తారని హామీ ఇవ్వండి. తప్పనిసరిగా హామీ ఇస్తున్నాం సార్. వాళ్ళకి ఓపుకుండి వాళ్ళు చదువుకున్నంత వరకు మేము చదివిస్తాం సార్. వాళ్ళు అమ్మాయి వినకపోయినా చెప్పి ఒప్పించి చదివించాలి. మీ పిల్లలే చదివి పెడతారేంటి మీరు? చేయాలా? ఆ కన్సల్టెన్సీ ఉండాలా, కన్సర్న్ ఉండాలా, ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని. ఇంకొక పక్క వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. టైమ్లీ నిర్ణయాలు వాళ్ళు ఏం చేయాలని మీరు గైడ్ చేయడం. ఒక కుటుంబ పెద్దగా ఎట్లయితే గైడెన్స్ ఇస్తామో మెంటరింగ్, గైడెన్స్, అసిస్టెన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత మీద గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తాం. రేపు ఒకటే అడుగుతున్నా, మీరెట్టయితే ప్రభుత్వ స్కాలర్షిప్ తీసుకొని ఈరోజు మార్గదర్శిగా ఇక్కడ నిలబడుకున్నారో, ఒక రోజున ఈ అమ్మాయి 10 మందికి సహాయం చేసే మార్గదర్శిగా నిలబడుకునే పరిస్థితి నువ్వు తీసుకురావాలి. తప్పనిసరిగా తీసుకొస్తాను. ఓకే. ఏంటమ్మా నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావు చెప్పు. ఆయన అన్ని చెప్పాడు చేస్తాను, చేయించుకుంటా, అన్ని దగ్గరుండి నేర్చుకుని పైకి వస్తావా? కంపల్సరీ చేస్తాను సార్ నేను. ఓకే చెప్పమ్మా, అందరికి ఒక హామీ. నీకేం అర్థమైంది దాన్ని బట్టి చెప్పు. చంద్రబాబు గారి సహాయంతో, మార్గదర్శన్ గారి సహాయంతో నేను కంపల్సరీ చదువుకుంటాను సార్. నేను ఇంకా గివ్ అప్ ఇవ్వకుండా ఇంకా కూడా నేను చదువుకుందామని నేను ఆలోచిస్తున్నాను సార్. అలానే ఇప్పుడు సార్ ఎలా మార్గదర్శి కింద ఉన్నారో అలాగే నేను కూడా అలా రేపొద్దున మంచి పొజిషన్లో ఉండి నేను కూడా అలా చేయాలని అనుకుంటున్నాను సార్. ఇదొక రోల్ మోడల్గా నేను తీసుకుని కంపల్సరీ కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇది నా ఆలోచన. వారు చెప్పింది ఇప్పుడు మీరు విన్నారు. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత P3 వచ్చింది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు, ఒక టెలికమ్యూనికేషన్, ఒక ఎయిర్పోర్టు, ఒక పోర్టు, ఒక పవర్ స్టేషన్, ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ప్రభుత్వంతో ఒక అవగాహన చేసుకొని దానిపైన యూజర్ ఛార్జెస్ పెట్టి డబ్బులు సంపాదించారు. అప్పులు తెస్తే అప్పులు కూడా తిరిగి పే చేశారు. అందులో భాగమే ఇండస్ట్రీ, అందులో భాగమే కాలేజ్, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మొన్నటి వరకు ప్రభుత్వం యొక్క డబ్బుల సహాయంతో పైకొచ్చిన వ్యక్తి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు, 10 మందికి సహాయం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంతవరకు ఇది లేదు. ఈరోజు నేను బిల్ గేట్స్ చెప్పాను, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. హెల్త్ సెక్టర్లో, ఎన్విరాన్మెంట్ సెక్టర్లో పేద పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాడు. నేను తీసుకున్న విధానం, పేదవాళ్ళు కూడా ఆస్తి. ఈ అమ్మాయికి తెలివితేటలు లేవని కాదు, మొన్నటి వరకు ఆయన పరిస్థితి అదే, చిన్నప్పుడు నా పరిస్థితి అదే. నేను కూడా 6-7 కిలోమీటర్లు నడిచి నా పుస్తకాలను నేను మోసుకొని తెల్లవారితో మా తల్లి భోజనం తయారు చేస్తే నేను ఆ భోజనం చేసేపి అక్కడ భోంచేసి చదువుకున్నాను. అలాంటివన్నీ ఉంటాయి. అయితే అవకాశాన్ని ఉపయోగించుకొని అడుగడుగు ముందుకు పోయాను. నేను అందుకనే ఇది ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాను. ఆగస్టు 15కంతా 15 లక్షల బంగారు కుటుంబాలని, కనీసం 1 లక్ష మంది మార్గదర్శులు తయారు చేసి పెద్ద ఎత్తున టాటా, బిర్లా, అదానీ, మన రాష్ట్రంలో ఉండే జిందాల్ అందరిని పిలుస్తున్నా. మీ శక్తి ఎంత ఉందో వాళ్ళు కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.
మొన్న నేను అడిగాను, ఉంటే అడిగాను. 200 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రోగ్రాంలో ఒక 50-100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 20,000 10,000 కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోమన్నా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అందుకే మళ్ళీ పిలిపిస్తున్నాం. మీకు నచ్చిన వ్యక్తుల్ని, బంగారు కుటుంబాలని ఎంపిక చేసుకోండి. కానీ అన్ని ప్రభుత్వం చేయాలి, ఇంకా మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మేము మాత్రం బాధ్యత తీసుకోమంటే కరెక్ట్ కాదు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వెంటబడతా, వాళ్ళ దగ్గర చేపిస్తా. ఒకప్పుడు జన్మభూమి చేశాం. జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రా అంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టారు, చెరువులు దువ్వారు, శ్మశానాలు రిపేర్ చేశారు, చాలా పనులు చేశారు. అది సమాజం కోసం చేశారు. ఈరోజు మనతో పుట్టిన వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు. మన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 100 రూపాయలు లేవు. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఇంకా చాలా అధ్వానంగా ఉన్నాయి. అది మార్పు కోసమే మార్గదర్శి బంగారు కుటుంబం. ఇది ప్రారంభం మాత్రం. ఇది నేను చేయగలిగితే దీనికంటే ఈ జీవితంలో ఇంకొక కోరిక నేను కోరుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చేసి నిరూపించుకుంటా. బంగారు కుటుంబాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మా దౌర్భాగ్యం, దేవుడు చిన్న చూపు చూశాడు, నేను కూలి పనే చేసుకుంటా, లేకపోతే నేను కష్టపడను, నాకేం తెలియదు, ఇలాంటి ఆలోచనలు మానేయండి. పేదరిక ఆలోచనలు చేయొద్దండి. మీకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, మీకు కూడా ఒక శక్తి ఉంది. చిన్నప్పుడు 4-5 సంవత్సరాలు కష్టపడండి, మీ జీవితం బంగారు భవిష్యత్తు అవుతుంది. ఆ మెసేజ్ ఇవ్వడానికే నేను ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నా. నేను ఒక్కడే కావడం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి మొదటి తారీఖు అంటే గుర్తు రావాల్సింది పేదవాడికి సేవ చేయాలనే ఆలోచన రావాలి. అది రావడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఇక్కడుండే ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు నన్ను రిక్వెస్ట్ చేశాడు. ఒక పక్క ఈ పనులు చేస్తూనే గోదావరి జిల్లాలో మనం చూస్తే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా సిక్ అయినాయి. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిపేర్ చేయించమని కోరాడు. తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసి మళ్లీ రైతులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తొందరలోనే తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఇక్కడుండే హాస్పిటల్ని, కొవ్వూరులో ఉండే హాస్పిటల్ని 50 పడకల ఆసుపత్రిని దీన్ని 150 పడకలు చేయాలని కూడా కోరాడు. ఏ మోడల్లో తీసుకురావాలో అన్ని నియోజకవర్గాలు ఆలోచిస్తున్నాం. 100 నుంచి 200 పడకల ఆసుపత్రులు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇవ్వాలనుకుంటున్నాం. ఆ మోడల్లో దీన్ని కూడా పెట్టిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మూడోది, ఇక్కడికి వచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది, బిల్డింగ్ లేదు, అది కట్టించాలని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఈ 3 కూడా శాంక్షన్ చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఈరోజు బాగా ఆలస్యమైంది. నేను వచ్చే హెలికాప్టర్ అయితే వాతావరణం సహకరించకుండా సగం దారికి వచ్చినాక మళ్ళీ గన్నవరం పోయి మళ్ళా ఫ్లైట్లో వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా మీ ఊరికి రావాలనుకున్నా వచ్చాను, మీ దర్శనం చేసుకున్నాను, చాలా సంతోషం. అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనివార్య పరిస్థితులు వస్తూ ఉంటాయి. నేను కూడా దారిలోకి వచ్చాను కాబట్టి, వర్షం పడింది కాబట్టి నేను మళ్ళీ ఇంటికి పడుకోవచ్చు, కానీ కాదు, రావాలి, ఈ మీటింగ్ జరగాలి, మీ అందరితో కలవాలనే ఉద్దేశంతో వచ్చాను. కలిసినందుకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. దీనికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. ఓకే.